ప్రతి దేవుని బిడ్డకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. సర్వకృపానిధికు దేవుని కృపావర్షం మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా పరిశుద్ధుడా, మీ వందనాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి స్తుతిస్తున్నాం. మీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ప్రతి ఈవిని బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీ ప్రేమ మా ఎడల అత్యధికంగా ఉంది గనుకనే మేము సజీవులుగా ఉన్నాం. అందును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయనా, మీ యొక్క బిడ్డలు తమ స్వరాలను విప్పి మీ మేళ్లను బట్టి మనసారా హృదయము నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించారు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము చదువుకునబోతుండగా దయతో మాకు అర్థం చేయండి. అర్థమయ్యే రీతిగా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా మీ దాసుడు దాసురాలు విని సరిదిద్దుకునే మనసు దయచేయమని, మీ వాక్యాన్ని మాకు అందించమని, దయతో మాతో నాతో మీరే మాట్లాడమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము, ప్రియులరా, మనము ఎందుకు పిలువబడ్డాము, దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు. ఈ చిన్న మాట కొద్ది నిమిషాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మొదటి లైన్ చూడండి, సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడండి. మిమ్మను పిలిచిన పిలుపును చూడండి. ప్రభువు మనలను పిలిచాడు. ఎప్పుడు పిలిచారండి? ఎఫెసీ పత్రికలో ఉంది, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నారు, పిలుచుకున్నారు అని మనం చదువుతాం. అంతేకాదండి, చూడండి, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త అని 1వ అధ్యాయము 17వ వాక్యం కదూ. ప్రభు యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. విన్నదా? మొట్టమొదట అపోస్తలులను పిలిచినప్పుడు వారు ఏం చేస్తున్నారండి? సముద్రములో చేపలు పడుతున్నారు. చేపలు పట్టేవారు. వారు పామరులు అని చెప్పబడింది. వారు పండితులు కాదు, చదువుకున్నవారు కాదు, మంచి జ్ఞానవంతులు కాదు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కాదు, ధనవంతులు కాదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడండి? లోకములో నుండి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, నీచులైన వారి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ప్రభు మనల్ని పిలిచారు అనేది చాలా గొప్ప సంగతి. అయితే మనం ఏ స్థితిలో ఉండగా పిలిచారు అంటే, ఈ భాగమంతా చదివినప్పుడు మన క్వాలిఫికేషన్, మన యొక్క పరిస్థితి వివరంగా అర్థమవుతుంది. ఏమన్నారండి?
మనము వెర్రివారము, బలహీనులము, ఎన్నిక లేని వారము, లేదా నీచులైన వారము, తృణీకరించబడిన వారము, ఎన్నిక లేని వారము కదండి. అటువంటి వారమైన మనల్ని దేవుడు పిలుచుకున్నారు, ఏర్పరుచుకున్నారు. దేవుడు పిలుచుకొని ఏర్పరుచుకున్నది ఎందుకు? ఏమండి, బాగా చదువుకున్న వారిని, బాగా డబ్బున్న వారిని, బాగా సమస్తము తెలిసిన వారిని, లేక లోకంలో మంచి పేరున్న వారిని దేవుడు ఏర్పరచుకున్నట్టుగైతే వారు ఆయన కొరకు గొప్ప కార్యములు తమ జ్ఞానాన్ని బట్టి, తన చదువును బట్టి, తన యొక్క ధనాన్ని బట్టి చేసి ఉండేవారేమో అని అనుకోవచ్చు. బట్ కానీ ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎటువంటి వారిని ఏర్పరచుకున్నారు అంటే, ఏమండి, ఏ క్వాలిఫికేషన్ లేని వారిని. అసలు ప్రభు పిలవడానికి మనలో అర్హత అంటూ ఏది లేదు. ఈ వచనాలు మనకు తెలియజేస్తాయి. అయితే ఇంత ప్రేమతో దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఈ మాట మనం గమనించాలి. దేవుడు ఎందుకు పిలిచాడు? లోకంలో మనం దేవుని కొరకు ఏం చెయ్యాలని, ఏ విధంగా బ్రతకాలని, ఏ విధంగా ఆయన్ని మహింపరచాలని, ఏ విధంగా ఆయన్ని సేవించాలని దేవుడు మనల్ని పిలిచారు అనే సత్యాన్ని ఈ పూట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా చదవండి, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం విందాం. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక. దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఏమ్మా, సరిగా చదువమ్మా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. వినండి, ఇక్కడ పరిశుద్ధులుగా ఉండటకే పిలిచారు. వాస్తవానికి మనం పరిశుద్ధులము కాము, మనం అపవిత్రులము, ఎన్నిక లేని వారము, నీచులమైతే మనల్ని పిలిచిన దేవుడు ఎందుకు పిలిచారు అంటే, మొట్టమొదటి మాట ఏం చెప్పండి? పరిశుద్ధులుగా ఉండటికే దేవుడు మనల్ని పిలిచారు. లేవికాండం 11వ అధ్యాయము 44, 45 వచనాల్లో మనం కనుక చదువుకుంటూ పోతే ప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటారు. మొట్టమొదటి పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు కదండి, పరిశుద్ధుడు. ఏమండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, నేను పరిశుద్ధ దేవుడను అంటారు కదండి. ఆయన పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఏమండి, దేవుడు పరిశుద్ధుడు. ఈ మాట మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? ఏ లోపమో లేనివారు. అందుకే ప్రభువారు సవాలు చేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఇలా అన్నారు. ఏమన్నారండి? 8:46లో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఏమన్నారండి? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును కదండి. ఆయన పాపము లేనివాడు, ఆయనే నిలబడి అంటున్నారు, నాలో పాపముందని, నాలో లోపముందని కదండి. ప్రభువారిని చాలా మంది, అనగా శాస్త్రులు, పరిసయ్యులు, ఏమండి, మరి ఆ యొక్క బోధకులు, మరి ఇంకా చాలా మంది బహుగా పరీక్షించారు, పరిశీలన చేశారు, లెక్కలేని ప్రశ్నలు వేశారు, ఆయన్ని గేలి చేయాలని చూశారు. చాలా ప్రశ్నలు వేసినప్పటికీ వారెవరూ గెలవలేకపోయారు. అందుకని ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వాక్యం మనం చదివితే, దేవుని దూతలు ఆయన సన్నిధిలో 2 రెక్కలతో ఎగురుతున్నట్ట, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నట్ట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుని వారు పలుకుతున్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 times. ఏమండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు,
ముమ్మారు ఆయన పరిశుద్ధుడు కదండి, ముమ్మారు ఆయన పరిశుద్ధుడు. అంతేకాదు దేవుని వాక్యంలో పేతురు భక్తుడు ఏమన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. ఆయన పాపము ఆయన చేయలేదు, పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. రైట్, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. విన్నదా? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు కదండి. మన ప్రభు ఎంత పరిశుద్ధుడు అంటే, నాలో లోపం ఉందని మీరు ఎవరైనా చూపగలరా? సవాలు విసిరారు. మొదటి మాట. రెండవది, ఆయన నోట ఏ కపటము లేదు. మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ ఏ విధంగా కూడా ఆయన లోపము లేడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎటువంటి వాడట మన ప్రభు? నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని మనం చదువుతున్నాం. అటువంటి దేవుడు హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, ఆయన కనుదృష్టట నిష్కళంకమైనది. ఏమండి? ఆయన కనుదృష్టి ఎటువంటిదట? నిష్కళంకమైనది. ఆయనలో ఏ పాపమో లేదు. అలాగైతే ఇక్కడ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఏమండి? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక ప్రభువారు అంటున్నారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన నేను ఏ లోపం లేని వాణ్ణి, పరిశుద్ధుడును గనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఏమండి? బయటికి కనపడ్డప్పుడు, చర్చిలో కనపడ్డప్పుడు, ప్రార్థనా కూటంలో కనపడ్డప్పుడు వినయంగా మంచిగా మంచి బట్టలు వేసుకొని నవ్వుతూ ఉండటం కాదండి. ప్రభువు దృష్టికి పరిశుద్ధులంగా ఉండాలి. ఎందుకు అంటే ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక కదండి. ఇక్కడ అంటాడు వచనం, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువునో చూడడు. ఏమండి? ఎన్నో వచనం అది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం బ్రదర్. 14వ వచనం కదండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడునో. ప్రియులరా, ప్రభువు నమ్మిన మనం, రక్షించబడిన మనం, మన గోల్ ఏంటి? మన గోల్ ఏంటి? ప్రభువును చూడాలి, పరలోకం చేరాలి. మన యొక్క భక్తి యొక్క పరాకాష్ట, మన యొక్క గురి ఏం చెప్పండి? ప్రభువును చూడాలి. ప్రభువును చూడాలి అంటే ప్రభువు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. అర్థమైందండి? మనం మనుషులకు కనబడాలని అలా ఉండొత్తం కాదు. ఎలా కనపడాలి? ప్రభువు దృష్టికి పరిశుద్ధులంగా ఉండాలి. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషిని చూస్తున్నట్ట. ఏమండి? ప్రతి మనిషిని చూస్తున్నాడు. అంతేకాదు, మలాకీ గ్రంథంలో ఉంది 3:16 అనుకుంటా కదండి. తన యందు భయభక్తులు గల వారు 2-3 కూర్చుని మాట్లాడుకోవడం కూడా ఆయన తన గ్రంథంలో రాశాట. ప్రియులారా, ఇప్పుడు ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ప్రభువు నిన్ను పిలిచాడు. ఏ అర్హత కలిగి ఉన్నావని నిన్ను పిలిచాడు అనుకుంటే వాస్తవానికి మనకు ఎటువంటి అర్హత లేదు. ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మనల్ని ప్రభు పిలిచి ఏర్పాటు చేసుకుంటే ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? ఈ పూట ఒక్క నిమిషం దేవుని సన్నిధానంలో మీ హృదయం మీద చేతులు పెట్టుకొని ఆలోచించుకోండి. నీవు పరిశుద్ధంగా ఉన్నావా? నీ భక్తి పరిశుద్ధంగా ఉందా? నీ కుటుంబం పరిశుద్ధంగా ఉందా? ఏమండి? ఎందుకు అంటే మరలా వెనక్కి వెళ్తే
పరిశుద్ధత లేకుంటే నీ భక్తి వ్యర్థం, నీ భక్తి వ్యర్థం, నీ విశ్వాసము వ్యర్థం. నీ నీ భక్తి పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభువును తప్పనిసరిగా చూస్తాం. పరిశుద్ధత లేకపోతే ప్రభువును మనం చూడలేము. కాబట్టి ఇప్పుడు వాక్యం వింటున్న మనం ఏం చేయాలి చెప్పండి? మనము నిష్కలంకులుగా ఉండాలి. ఏమండి? ఇప్పుడు చదువుదాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వాక్యం. హబక్కూకు 1వ అధ్యాయము 13వ వాక్యం కదూ? ఏం చదువుతాం అక్కడ? నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు కూరకున్నావు? చాలండి. ఆయన దుర్మార్గతను చూడలేనంత నిష్కలంకుడు. కనీసం చూడటానికి కూడా ఇష్టపడ్డా ఆయన. విన్నరా? ఇప్పుడు ఒక్క నిమిషం మనం ఆలోచించుకో. ప్రతి ప్రభు దినాన్న దేవుని వాక్యం మనకేం చెప్తుంది? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అని చెప్తుంది. అలాగైతే ప్రతి ప్రభు దినాన్న పరీక్షించుకోమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? ఏమండి? మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధులంగా ఉన్నామా లేక లోపాలు కలిగి ఉన్నామా? ఏమండి? చాలా మంది దేవుని బిడ్డల్ని, విశ్వాసుల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏమండి? వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళ ప్రవర్తనే మంచిది కాదండి. అలా అన్నప్పుడు, అలా అనిపించుకున్నప్పుడు కదండి. ఒకసారి ఒక తల్లిగారు ఇలా అన్నారు, ఆ అమ్మాయి జూమ్లోకి వస్తుంది కానీ, జూమ్లో దేవుని మాటలు వింటుంటది కానీ, దేవుని మాటలు వింటున్నప్పటికీ ఏమండి లోపం కలిగి ఉంది. చాలా మనసులో కల్మషం కలిగి ఉంది. ఏమిటా కల్మషం? అన్యాయమైన ప్రవర్తన. ఇప్పుడు వాక్యం వింటున్న నిన్ను నీవు పరీక్షించుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ సమస్త క్రియలను చూస్తున్నాడు. నీవు పరిశుద్ధంగా ఉన్నావా లేక లోపం కలిగి ఉన్నావా పరిశీలించుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మొదటి మాట. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదు. నిజమే ప్రియులారా, దేవుని బిడ్డలు అపవిత్రతలో బ్రతుకుతున్నారా అనిపిస్తుంది ఒక్కోసారి. అపవిత్రమైన కార్యాలను ప్రోత్సాహం చేస్తున్నారా? అపవిత్రమైన చెడు ఆలోచనలు చేస్తున్నారా? జాగ్రత్త సుమా. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూచి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. ఆయన కనుదృష్టి నిష్కలంకమైనది. ఆయన కనుదృష్టి కనబడ్డప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏమండి? కనుక దేవుడు చూస్తున్నాడని భయపడి నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవుని ఎదుట నీ పరిశుద్ధతను కాపాడుకో. ఎందుకు అంటే నీవు పరలోకం చేరాలి అంటే ఏమండి పరిశుద్ధత కలిగి ఉండాలి. లేకపోతే నీవు కూడా పాపం వలన వచ్చు జీతమైన మరణం, అగ్ని గంధకములతో మండు గుండం, తీర్పుకు గురవుతావు. తాము దేహముతో చేసిన ప్రతి క్రియలను బట్టి ప్రతి మనుషుడు ప్రభు ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడి తీర్పు పొందాల. ఇంతకీ ప్రభు ఎదుట తీర్పు పొందే విధంగా ఉన్నావా లేక బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునే విధంగా ఉన్నావా? ఒకళ్ళు నీకు చెప్పాల్సిన పని లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు నీతోటి. నువ్వెలా ఉన్నావు? బలా అనిపించుకుంటున్నావా లేక సోమరి అయిన చెడ్డ దాసుడా అనిపించుకుంటున్నావా? ఆలోచించుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాటలోకి వెళదాం. రెండో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకుందామండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలమ్మా, ఈ చదవబడిన ఈ చక్కని మాట దయతో మీరు అండర్లైన్ చేసుకోవాలి. దయతో అండర్లైన్ చేసుకోండి. ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనడానికి శ్రద్ధ గలవారై ఉండాలి. ఐక్యతను కాపాడుకోవడానికి. వినరా? మొదటి మాట. రెండవది, ప్రేమతో ఒకరినొకడు సహించాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్నారు. ప్రియులారా, ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. మొట్టమొదట, ప్రియులారా, ఆత్మ కలిగించు ఐక్యత, దేవుని బిడ్డల మధ్య ఐక్యత కాపాడుకోవాలి. అంతేకాని చెదరగొట్టకూడదు. చెదరగొట్టే పని సాతాంది కదండి. భేదాభిప్రాయాలు చేసి భేదమైన పనులు చేసి యేసుక్రీస్తు ప్రభువు తనను సిలువలో కొట్టిన వారిని సైతం కదా అండి, ఆయన్ని కొరడాలతో కొడుతూ ఉన్నారు, ముఖాన ఉమ్మి వేస్తూ ఉన్నారు, కొరడాలతో శరీరం అంతా చీలుస్తూ ఉన్నారు. ఆయనను ఎత్తి సిలువ మీద వేసి కాళ్లకు చేతులకు చీలలు కొట్టి తలలో ముళ్ళ కిరీటం పెట్టి ఇంత చేస్తే ప్రభువారు ఏమన్నారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించుము. క్షమించే గుణం ఉందా లేక స్వార్థం బయలుదేరుతుందా? జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని బిడ్డలు ప్రేమతో ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. నీవు నష్టపోయినా నీ తోటి వారికి మేలుకరంగా నీవు ఉండాలి. అంతేకాని ప్రియులారా, ఇతరులకు నష్టం కలిగించే విధంగా నీవు జీవితంలో ఉండకూడదు కదండి. ఇక్కడ అంటున్నాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ గలవారై ఉండండి. సేవతో ఒకరినొకడు సహించుకోండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా ఏమండి, దీర్ఘశాంతముతో వినయముతో సాత్వికముతో. ఎన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ? దీర్ఘశాంతము, రెండవది ఏంటి? వినయము, మూడవది సాత్వికము. ప్రియులారా, దీర్ఘశాంతము, సాత్వికము, ఈ రెండు పదాలు మనకి ఇంకొక చోట కనపడతాయి కదండి. ఏమండి? ఆత్మ ఫలము లేవనగా, ఆత్మ ఫలములలో ఏమండి ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. దీర్ఘశాంతం ఉంది, సాత్వికం ఉంది. ఏమండి? ఆత్మ ఫలములు అంటే మనం ఫలించే వారంగా ఉండాలి. గమనిస్తున్నారా? మనం ఫలించే వారంగా ఉంటే మన ఫలాలు ఏమిటి అంటే, ముఖ్యంగా ఇక్కడ పిలువబడిన మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలండి? దీర్ఘశాంతము గలవారమై ఉండాలి, మొదటి మాట. రెండవది, సాత్వికము గలవారమై ఉండాలి. ఇప్పుడు ఒక మాట మనం విందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యం విందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ కాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. వినరా? ప్రేమ, ద లవ్. ప్రేమ అంటే చెప్పండి, ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై లవ్? ద డెఫినేషన్ చెప్పండి. ప్రేమ అంటే లవ్ ఈజ్ గాడ్. యోహాను పత్రికలు మనం చదువుతాం కదండి. ప్రేమ అంటే దేవుడు. దేవుణ్ణి కలిగిన మనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమ దీర్ఘకాలము సహించు. ఎంతకాలం ఓర్చుకునేదండి, ఎంతకాలం కష్టపడేదండి కదండి. నిజమే ప్రియులారా. ఉదాహరణగా మీకు మాట ఇదివరకు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏమండి?
అమెరికా దేశానికి జార్జ్ వాషింగ్టన్ మొట్టమొదటి ప్రెసిడెంట్ కదండి. జార్జ్ వాషింగ్టన్ మొట్టమొదటి ప్రెసిడెంట్ కదా. ఆయన ఒక దినాన ప్రియులారా దేవుని యొక్క బిడ్డయి రక్షించబడిన తరువాత అతడు ప్రియులారా మరి ఆ యొక్క పార్లమెంటును అడ్రస్ చేయడానికి వెళుతున్నట్ట. ఇంట్లో భార్య చాలా గయ్యాళిది. ఆ గయ్యాళి భార్య ఏం చేసిందంటే, నీవు నన్ను ఇప్పుడే షాపింగ్ తీసుకెళ్ళాలి, నేను కోరుకున్నవి ఇప్పించాలి, ఆ తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, లేకపోతే నేను ఊరుకోను అందట. కదమ్మా, నా ఉద్యోగ ధర్మం, నా పని నెరవేర్చి వచ్చి నీకు కావలసిన సమస్తం నేను ఇప్పిస్తాను అన్నట్ట. అయితే ఆమె ఒప్పుకోలేదు. కోపం వచ్చేసింది ఆమెకి. కోపం తట్టుకోలేక ఏం చేసిందండి, పెన్ను తీసుకొని పెన్నులో సిరా అంతా కూడా ఆయన తెల్లని కోటు నిండా ప్యాంటు నిండా పోసేసింది. కోపం తట్టుకోలేకపోయింది. అయితే ఆయన అన్నాడు, మా నువ్వు రెడీగా ఉండు, నేను ఒక అరగంటలో వస్తాను, త్వరగా వెళ్ళి నా పని ముగించుకొని ఒక అరగంటలో వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పి మాత్రమే వెళ్ళారట. ఏం కోప్పడలేదు. వెళ్ళారు, పార్లమెంట్ని అడ్రస్ చేస్తున్నారు. చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రెసిడెంట్ గారి బట్టలు ఏముంది, ఇలా ఉన్నాయి, ఏమిటిదంతా, ఎవరికి అర్థం కావట్లా. ఆయన చక్కగా పార్లమెంట్ని అడ్రస్ చేశారు, చక్కగా మాట్లాడారు, అయిపోయింది. తిరిగి నేరుగా ఇంటికి వచ్చి భార్యతో అంటున్నారు, నువ్వు రెడీగా ఉన్నావా, పదాం పద, వెళదాం పద, వెళ్ళి నీకు కావలసింది కొనుక్కుంది కానీ పద అంటున్నారు. ఆమె నివ్వెరపోయి అంటుందట, వై యు ఆర్ లవింగ్ మీ లైక్ దిస్, ఈ విధంగా నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? నేను నిన్ను బాధిస్తున్నాను, హింస పెడుతున్నాను, నిన్ను ఎంతగానో వేధిస్తున్నాను, అయినా కానీ నువ్వు నన్ను ఇలా ప్రేమించడానికి కారణం ఏంటి? బికాస్ ద లవ్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నారట. ఏమండి, నా ప్రభువు నన్ను ప్రేమించాడు. పాపిని, దుర్మార్గుణ్ణి, దుష్టున్నైన నన్ను ప్రభు ప్రేమించి నా కోసం ఓర్చుకొని సిలువ మరణాన్ని పొందాడైన. నేను ఓర్చుకోవక్కర్లేదా? ఇప్పుడు ప్రశ్న, నువ్వు ఓర్చుకుంటున్నావా? నీ శరీర క్రియలను ఆపుకోలేక ఇతరులను ఇబ్బంది పెడుతున్నావా? నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను హింస పెడుతున్నావా? జాగ్రత్త, ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రేమ కలిగి ఉన్నవారు ప్రేమ దీర్ఘకాలము సహించును. విన్నరా? దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఇంకా ముందు చాలా ఉన్నాయి. అమర్యాదగా ప్రవర్తించదు కదండి. నిజమే. మనం ఎలా ఉన్నాం, మన స్థితి, మన భక్తి ఎలా ఉంది అండి? ఆలోచించండి. ప్రభువారు ఎటువంటి వారండి? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యం. ఏమండి, ఏముంది రాయబడింది అక్కడ? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన దేవుడు, మహోన్నత స్థలములలో నివసించే దేవుడు ఎక్కడున్నాడండి? దీనుల మధ్యకు వచ్చాడు, దీనుడుగా బ్రతికాడు. అవునా? అలాగైతే నీవు నేను ఎలా ఉన్నాం? నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఎలా ఉంది? దయతో పరిశీలించుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నిన్ను దీర్ఘశాంతముతో ఉండడానికి పిలిచాడు. అలాగైతే నీవు దీర్ఘశాంతం కలిగి ఉన్న, అసలు నీకు దీర్ఘశాంతం ఉందా? నీ మనసుకు శాంతి ఉందా? కలవరం, ఎప్పుడు కలవరం. చాలా మంది విశ్వాసుల్లో ఎప్పుడు విసుకే, ఎప్పుడు వేదనే, ఎప్పుడు కలవరమే. ఎందుకంటే అది అట్ట అయిపోయింది, ఇది ఎట్ట అయిపోయింది, అది అట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది. నెమ్మది ఉండదు. ఎందుకని? నీ ప్రవర్తన సరిలేదు, నువ్వు ప్రభు మీద ఆనుకోవటం లేదు. మొట్టమొదట నీవు దేవునికి లోబడి ఉండము, అపవాదిని ఎదిరించము, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. ఏమనండి ప్రియ దేవుని బిడ్డలారా, తన యజమానురాలు వచ్చి పిలిచింది ఎవరిని? యోసేపును. యోసేపు బానిస,
బానిసను యజమానులు వచ్చి పిలుస్తుంది, నా భర్త సమస్తమును నీకు అప్పగించాడు, నన్ను కూడా నీకు అప్పగించినట్టే, నీవు నాతో ఉండుము, లేని ఎడల నీ మీద నేను చాడీలు చెప్తాను అంది. అతను శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ అట్టి పాపానికి దూరంగా పారిపోయాడు కదండి. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని వాక్యం చదువుతున్న నీవు, నీ యవనేచ్ఛలు బట్టి ప్రభువును దూషించే విధంగా ప్రవర్తిస్తున్నావా? వాస్తవమే, యవనేచ్ఛలు ఆపుకోలేరు కదండి. కాబట్టి ప్రియులారా, మనము ఎలా ఉండాలి? దీనులమై ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? ఇక్కడ అంటున్నాడు, ఏం ధరించుకోవాలి? వినయము, దయాళత్వము, సాత్వికము, దీర్ఘశాంతము. అంటే దాని అర్థం ఇవి మనలో లోపించినవి అనే కదా అండి. ప్రభు చాలా దుఃఖపడతాడు అండి. కాబట్టి నీవు వీటిని ఏం చేయాలి? ధరించుకోవాలి. వీటిని ధరించుకోవాలి, ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, ఒకటి దీర్ఘశాంతము, రెండవది ఇక్కడ మనం చదివాము ఎఫెసీ పత్రిక 4:2-3లో ఏం చదివామండి? సాత్వికము. ఏమండి? సాత్వికము. ఒక పుస్తకంలో ఒక చిన్న సన్నివేశాన్ని చదివాను. ఏంటంటే, థామస్ అల్వా అనే ఆయన మొట్టమొదట ఎలక్ట్రిక్ బల్బు కనుగొన్నట్ట. వాస్తవమేనండి? అలాగైతే ఆయన సంవత్సరం పాటు కష్టపడి ఆ బల్బును కనుగొని దాన్ని విజయవంతంగా తయారు చేసి తన పనివాడికి ఇచ్చాట. ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళి పైన మేడగదిలో పెట్టు అన్నట్ట. మేడగదిలో పెట్టు అని అంటే ఇతడు తీసుకుని వెళుతున్నాడు. అయితే చేతిలోంచి జారి కింద పడిపోయింది. భూమి మీద మొట్టమొదటి ఎలక్ట్రిక్ బల్బు తయారు చేసి కష్టపడి 365 రోజులు కష్టపడి తయారు చేసిన బల్బు ఒక్క నిమిషంలో అతను పగలగొట్టేశాడు. అలాగైతే అతన్ని ఏం చేయాలి చెప్పండి థామస్ అల్వా గారు? ఏమండి, సంవత్సరం పాటు నేను పడ్డ కష్టానికి నువ్వు వ్యర్థం చేశావు అని కోప్పడాలి కదండి. కానీ కోప్పడలేదు ఆయన. ఏం చేశాడండి? కోప్పడకుండా ఏం చేశాడండి? వెంటనే మరలా ఇంకొక బల్బు తయారు చేద్దాం, ఏం బాధపడొద్దు అని చెప్పి మరలా 24 గంటలు కష్టపడి అదేవిధంగా ఇంకొక బల్బు తయారు చేశాడు. తయారు చేసి అదే పనివాడికి ఇచ్చేట. జాగ్రత్తగా తీసుకెళ్ళి మేడగదిలో భద్రంగా దాచిపెట్టు అని. ప్రియులారా, దాచిపెట్టు అని ఇచ్చేటప్పటికి ఈసారి పనివాడు జాగ్రత్త పడ్డాడు. అయ్యో, నేను పడవేసి పాడు చేసిన, సంవత్సరం కష్టపడి చేసిన పని అంతా వ్యర్థం చేసిన ఆయన నన్ను క్షమించారు, ఒక్క మాట కూడా అనలేదు, ఇక నేను జాగ్రత్తగా ఉండాలి. ఎస్, దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటారండి? సాత్వికము. ఏమండి? సాత్వికము. దేవుడు ఒక వ్యక్తిని గురించి ప్రభువారు చెప్పారు. ఒక వ్యక్తిని గురించి. ఎవరా వ్యక్తి? మోషే గారిని గురించి. ఏమని చెప్పారండి? ఏమని చెప్పారంటే, ఏమండి, అతడు భూమి అంతటి మీద గొప్ప సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వాక్యం మనం చదివితే ఆయన అన్నాడు, ఆయన సాత్వికుడు. ఏమండి? మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. కానీ వాస్తవానికి మోషే ఎట్లుంటాడు చెప్పండి? బహు కోపిష్టి. ఎంత కోపం అంటే తన యొక్క ప్రియులరా, తన యొక్క ప్రజలను ఐగుప్తీయుడు ఒకడు హింసిస్తున్నాడని తెలిసి ఏం చేస్తున్నాడంట? అతన్ని కొట్టి ఇసుకలో బూడ్చిపెట్టాడు. అంత కోపిష్టి. తను కాదు కొట్టింది, తన ప్రజల్ని.
అందుకోసం కోపం తట్టుకోలేక అతన్ని చంపేసి ఇసుకలో పాతి పెట్టాడట. ఫరో ఆ సంగతి తెలుసుకున్నప్పుడు ఫరో చంపుతాడేమోనని పారిపోయాడు. అయితే సాత్వికము ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడండి? 40 సంవత్సరాలు మోషే సాత్వికాన్ని నేర్చుకున్నాడు కదండి. నిజమే ప్రియులారా, ఇంతకీ మనం సాత్వికులుగా ఉన్నామా? మనం సాత్వికులుగా ఉన్నామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం ఏం చదువుతాం? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నిజమేనా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీవు సాత్వికంగా ఉంటే నీ పక్షాన దేవుడు పోరాడతాడు. ఏమండి, యేసు ప్రభువారే అన్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఏమన్నారండి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నారు కదండి. నిజమే, ఆయన సాత్వికుడు, ప్రభు సాత్వికుడు. మనం సాత్వికమైన మనసు కలిగి ఉన్నామా? ఇక మూడవదిగా మనం చూద్దాం దేవుని వాక్యంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక అండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అమ్మా చదువు అమ్మా. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. విన్నరా సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డారు. ఇక్కడ ఈ స్వాతంత్రము దేనికి? వాస్తవానికి మనుషులందరూ కూడా ఎటువంటి వారండి? యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఉంది కదండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, 34వ వచనం. కానీ పాపం చేసే ప్రతి మనుషుడు కూడా పాపానికి దాసుడు. అయితే ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా ఉండటానికి, అంటే దాసత్వము నుండి విడిపించడానికి ఏర్పరుచుకున్నారు. విడిపించబడ్డామా? పాపం నుంచి విడిపించబడ్డామా? శరీర క్రియల నుంచి విడిపించబడ్డామా? లోక ఆశల నుండి విడిపించబడ్డామా? ఏమండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కదండి. శరీరేచ్ఛలు సాతాను సంబంధమైనవి. ఇవి మనల్ని ఏం చేస్తాయండి? బానిసలను చేస్తాయి. అయితే 36వ వచనంలో అంటాడు యోహాను సువార్త 8:36లో, కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. ప్రభు మనల్ని ఏం చేస్తారట? స్వతంత్రులుగా చేస్తారట. ఇంకో మాట చదవండి, రోమియులకు రాసిన పత్రిక అండి 12వ అధ్యాయము 2వ వాక్యం. 12వ అధ్యాయము 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక, దేవుని చిత్తం ఏదో పరిశీలించి తెలుసుకొని మనం నూతనం కావాలి. ఏమండి, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏమండి, వాక్యంలో ఉంది ఒక భయంకరమైన లోపభూయిష్టమైన చరిత్ర. లోతు కుమార్తెలు ఏమన్నారు చెప్పండి? ఈ లోక మర్యాద చొప్పున మనము కూడుటకు పురుషుడు లేడు గనుక, ఏమండి, తమ యవ్వనేచ్ఛలు దాచుకోలేక ఆపుకోలేక తండ్రినే అపవిత్రపరిచిన పాపాత్ములు లోతు కుమార్తెలు కదండి. నిజమే ప్రియులారా, ఇక్కడ వాక్యంలో చెప్పబడ్డ మాట దయతో మీరు ఆలోచించాలి. ఏమంటున్నారు? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏమండి, ఫుట్నోట్లో ఏముందండి? ఈ యుగ సంబంధమైన క్రియలు చేయక. ఈనాడు మనుషులు శరీరానికి, ఆహారానికి, సంపాదనకు తమ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు.
క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? మనల్ని ప్రభు ఎందుకు పిలిచాడు? స్వతంత్రులుగా ఉండుటకు పిలిచెను. మన స్వాతంత్రము దేనికోసం చెప్పండి? మన స్వాతంత్రము దేనికోసం? ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు గనుక ఏమండి, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు. ఏమండి, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. వినరా? మనము ఏం చేయకూడదండి? మరలా దాస్యమును కాడి కిందకి వెళ్ళకూడదు. దాస్యము అంటే ఏమండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని ఇందాకనే మనం చదివాం. అటివారు ఏం చేస్తారట? తమ్మును తానే పొడుచుకుంటారట. తిమోతి పత్రికలో ఉంది కదా. తమ్మును తాను అంటే తమ జీవితాల్ని, తమ కుటుంబాలని, తన భక్తిని తానే పాడు చేసుకుంటారు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశలతో మనం ఉండకూడదు. ఇక నాలుగో మాట చాలా సమయమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక అండి 3వ అధ్యాయము 9-10 వచనాలు. 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలండి. ఇక్కడ ప్రియులరా గమనించండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. వినరా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచారట? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలిచారట. ఆశీర్వాదం అంటే ఏంటి? అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే మనం పిలువబడ్డాం. ఏమండి? క్రైస్తవులు అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజమే ప్రియులారా. ఈ పూట వాక్యం వింటున్నా నీవు ఇక్కడ కొన్ని షరతులు పెట్టారు. షరతులు ఏం పెట్టారు అండి? ఏం పెట్టారు అంటే 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు గనుక ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడైనను 1, 2 దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడుగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ఇక్కడ ఆశీర్వాదం పొందడానికి ఏమండి? ఆశీర్వాదం వస్తే బాగుండు. మళ్ళా చాలా మంది, నేను కూడా ఏమండి ఆశపడతా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆ ఆశీర్వాదం పొందడానికి ఇక్కడ కొన్ని షరతులు ప్రభు చెప్తున్నాడు. ఏమండి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, చెడ్డదాన్ని ఏమండి పలకకూడదు, పెదవులను ఏమండి కపటపు మాటల నుండి కాచుకొనాలి, కీడు నుండి తొలగిపోవాలి, సమాధానం వెదకి దాన్ని వెంటాడాలి. వినరా? మనం ఆశీర్వదించబడాలి అంటే ఎన్ని షరతులు ఉన్నాయి కదండి? అవును. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి. అసలు మనల్ని ప్రభు ఎందుకు పిలుచుకున్నారు? ఇందాక మనం చెప్పుకున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. వినరా? ఎప్పుడు ఈ కార్యం జరిగింది?
ముందు చదువుకుంటూ పోతే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఎప్పుడో ఆశీర్వాదం కొరకే, ఆశీర్వదించబడటానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగైతే ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలండి, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు. ఎందుకని ఆశీర్వదించట్లేదు? ఆ ఆశీర్వాదాన్ని దేవుడు పంపుతున్నాడు, కానీ నీవు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు. ఒకటి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కాపాడుకోవాలి, పెదవులను కాచుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఇలా చదువుతాం, 45వ వచనంలో, హృదయము నిండినది నోరు మాట్లాడును. నీ మాటలు నీ హృదయంలో ఉన్న విషయాలను తెలుపుతాయి. అందుకనే నీ పెదవులను కాచుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? క్రైస్తవ బిడ్డవు, ఆరాధిస్తూ ఇదే పెదవులతో, ఇదే నాలుకతో ప్రభువును ఆరాధించి మరలా దూషణ మాటలు ఎలా మాట్లాడతావు? అలా మాట్లాడటం వలన నీకు ఆశీర్వాదము పొందగలుగుతున్నావా? లేదు కదా. ఏమండి, దీన అన్నదమ్ములు ఏమండి కపటముతో హామోరుతో మాట్లాడారు. ఏమని? మా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, నీవు మాలాగా సున్నతి చేయించుకుంటే అన్నారు. కపటంగా అబద్ధ ప్రమాణం చేశారు. తర్వాత ఏం చేశారండి? రహస్యంగా వెళ్ళి వాళ్ళందరి కుతికలు కోసి చంపేశారు. నరహంతకులైపోయారు కదండి. ఇలాగో అబద్ధ ప్రమాణము చేయరాదు. మన నాలుక జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనము దేవుని ఎదుట ఎలా ఉన్నాము అండి? ఎలా ఉండము? అందుకనే భక్తుడు ప్రార్థిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 2వ వాక్యం విందాం. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 2వ వాక్యం చదవండి త్వరగా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఏమంటున్నాడండి? అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడుము అంటున్నాడు కదండి. అబద్ధమాడు పెదవులు మనలో ఉండకూడదు. ఏమండి? మోసకరమైన ప్రవర్తన మనలో ఉండకూడదు. అందుకని భక్తుడు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నా నాలుకను కాపాడు. ఎందుకంటే ఆశీర్వాదమును పొందకుండా నా పెదవులు, నా నాలుక చెడ్డ కార్యాన్ని చేసి నన్ను అవిధేయుడుగా చేస్తుంది అనే సత్యాన్ని గమనించండి. అందుకనే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలోను 10వ వచనంలో మనం చదివితే ఇక్కడ మనం ఇలా చదువుతాం, నాలుక ఏంటంట? దహించు అగ్ని కదండి. ఎంత చిన్న నాలుక ఏం చేసిందట? మహాపట్టణాన్ని తగలబెట్టిందట కదండి. ఈ నాలుకతో మనం మాట్లాడే మాట ఇతరుల జీవితాల్ని పాడు చేస్తుంది. జాగ్రత్త సుమ, నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు ఏమండి? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఎలా ఉండాలట? నీకు అంగీకారముగా ఉండునుగాక కదండి. నోటి మాటలు, హృదయ ధ్యానము దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి అంగీకారంగా ఉండాలి. అలా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. లేకపోతే మన క్రియలు మనల్ని పాడు చేస్తాయి. జాగ్రత్త సుమ. ఇక ముగింపులోకి వద్దాం. చాలా సమయమైంది ప్రియులారా, చాలా సమయమైంది. మనం ముగింపులోకి వద్దాం. చివరి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని దుర్యొద్దకే పరుగెత్తుచున్నాను. ఏమండి? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు ఏంటంట? బహుమానం, ద రివార్డ్. ఏమండి? ప్రభు అన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.
ప్రతివానికిచ్చుటకు నా యొద్ద సిద్ధపరచిన జీతముంది అన్నారు కదండి. ఆయన జీతాన్ని తీసుకొస్తున్నాడు, ఏమండి, బహుమానాన్ని తీసుకొస్తున్నాడు. అలాగైతే మనము ప్రభు దగ్గర బహుమానం పొందడానికి మన ఆత్మీయ జీవితాన్ని పరిగెత్తున్నామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో ఏమండి, భక్త పౌలును గురించి ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక మోషే చదవమ్మా. హెబ్రీలకు మోషే రాసిన పత్రిక పెద్దవాడైనప్పుడు ఉమ్, విశ్వాసమును బట్టి ఉమ్, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం నందు దృష్టి ఉంచెను. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ఎప్పుడు చెప్పండి? ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఈ లోకంలో నిందలు అనుభవించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఈ లోకంలో నష్టపోయినప్పుడు. నువ్వేమి నష్టపోతున్నావో, నువ్వే నిందలు అనుభవిస్తున్నావో, నువ్వే కష్టాలు అనుభవిస్తున్నావో దేవుడికి తెలుసు. అందుకనే ప్రభువారు మీ కొరకు ఏం తేబోతున్నారండి? బహుమానమును తేవబోతున్నారు. అందుకనే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయము 24వ వాక్యం. పందరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తులు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తండి. ఏం పొందాలి? రివార్డ్, బహుమానం పొందాలి. ఏమండి, బహుమానం పొందే వారంగా ఉన్నామా? దేవుని ఉగ్రతను పొందే వారంగా ఉన్నామా? బహుమానం పొందాలి అంటే కొంత శ్రమించాలి, కొంత నష్టపోవాలి, కొంత ఇబ్బంది పడాలి. మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. మీకు ప్రార్థన చేయమని చెప్పినటువంటి ఆ 9వ తారీఖు కూడికలో నేను కన్నీటితో ప్రారంభించాను. 9వ తారీఖు కూడిక ప్రారంభించబోయే ముందు కూడా భయంకరమైన వర్షం. ప్రారంభించడానికి అవకాశం లేదు, టెంట్లు రాలేదు. కానీ దేవుని బిడ్డలారా, నేను ముందుగా ఆలోచించి ఏం చేశానంటే, ఒక చోట నుంచి ఒక 50,000 రూపాయలు కట్ట తీసుకొచ్చి, ఎవరు ఇవ్వకపోయినా, ఎవరు సాయం చేయకపోయినా కూడికి జరగాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి. అయితే టెంట్లు బిగించాం, ప్రార్థన చేసి కూడికి ప్రారంభించాం. ఒక్క వర్షపు చుక్క కూడా పొందలేదు. ఏమండి, అదే కూడికలో అనేకులు, దేవుని బిడ్డలు సంతోషించినట్లు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? అద్దంకి ప్రాంతం నుంచి ఒక బైబిల్ కాలేజీ వారు వచ్చి, నేను అయ్యగారికి డాక్టరేట్ ఇవ్వాలని వచ్చాను అన్నారు. మా సంఘం వాళ్ళు ఎంత సంతోషపడ్డారు కదండి. మా సంఘస్థులందరి ముందు, మా కుటుంబీకులందరి ముందు వారు నన్ను గౌరవిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడ్డారో, వాళ్ళతో పాటు నేనెంత సంతోషించి ఉంటానో మీరు ఆలోచించండి. నీవు ఓర్చుకుంటే ప్రభు కొరకు, నేను ఒకటే ఆలోచించాను, ఏ వ్యక్తి ఇచ్చినా, ఏ సంఘస్థుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాలి, దేవుని పని చేయాలి. కాళ్ళు నడవనట్లేదు, కాళ్ళు వాచిపోయినాయి, పగిలిపోయినాయి, రక్తం కారిపోతున్నాయి, నడవలేకపోతున్నాయి. అయినా సరే ప్రతి పనికి ఎవరొకరిని పంపించి పని చేయాలని ఒక 50,000 రెడీగా పెట్టాను. కూటం అంతా అయిన తర్వాత లెక్క చూసుకుంటే 64,000 అయిందండి. కానీ ఆ 50,000 అక్కడే ఉన్నాయి ఇప్పటికీ కదండి. నేను తెచ్చిన 50,000 అక్కడే ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పవాడు చెప్పండి. మనం ఓర్చుకుంటే, మనం దేవునికి లోబడితే, దేవుని కొరకు ముందుకు సాగితే, దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటాం. కానీ దేవునికి లోబడం, ఆశీర్వాదం పొందగోరి ఎన్నో విషయాల్లో మనం ఏం చేస్తామంటే, ఏమండి, పొరపాట్లు చేస్తూ ఉంటాం. కొరింథీ రాసిన పత్రికలో మనం ఇక్కడ చదివాం. ఏం చదివామండి? పందెరంగమందు పరిగెత్తువాడు, ఏమండి, 24వ వచనం, ఒక్కడే బహుమానము పొందును.
ఏమండి, అక్కడ ఆర్డినేషన్ ఎవరికి? నాకే. అంతేకాదండి, వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులందరూ నాకు శాలువాలు కప్పారండి. అసలు కన్నీళ్లు ఆగలేదు నాకు, ఆనంద బాష్పాలు. ఎంత సంతోషం అంటే, మా గ్రామస్తులు కూడా ఇంత ఆశ్చర్యంగా జరుగుద్దని మేము అనుకోలేదండి. ఎంత బాగా జరిగింది, ఎంత మంచి వాక్యం విన్నాం, ఎంత సంతోషంగా జరిగింది. భోజనాలు కానీ, వర్షం పడుతూనే ఉంది, సమయానికి వర్షం ఆగిపోయింది, చక్కని భోజనాలు. ఏమండి, ఎంత ఘనకార్యం చేస్తాడండి దేవుడు. దేవునికి మనం లోబడితే, వినరా, దేవునికి మనం లోబడితే, దేవుని సన్నిధిలో మనం ఉంటే కదండి. అందుకనే మోషేని గురించి మనం చదివాం. మోషే ఏం చేశాడట? బహుమానము పొందవలనని సమస్తాన్ని ఏమండి విడిచేసేట. ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం. ఎందుకనగా తనకు కలుగబోవు బహుమానము కొరకు సమస్తాన్ని తీసివేసుకున్నాడు కదండి. మన గురి ఎట్టుంది? మనలను దేవుడు ఎందుకు పిలిచాడంట? బహుమానము పొందుటకు పిలిచెను. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడబుట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. వినదా? మంచి పోరాటము పోరాడి తిని. నీ భక్తి జీవితం ఏ ట్రాక్ లో ఉంది? నీ పోరాటం మంచికా చెడుకా? వాక్యం వింటున్నావు, ప్రార్థనలో పాలు పొందుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ ఏ ట్రాక్ లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు? అది నీకు బహుమానం తెచ్చేదిగా ఉంది. బహుమానం అంటే ఈ లోకస్తులు ఇవ్వచ్చు, అవి పోవచ్చు, కానీ శాశ్వతమైన బహుమానం ఏంటండి? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనంలో అంటాడు, ఏమండి, ఇదిగో ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచింది నా యొద్ద ఉంది, అది నేను తీసుకొస్తున్నా. అది పొందుకోవడానికి పౌలు గారు అన్నారు, నాకుంది. ఏంటంట? నాకు ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంది. నీకుందా? ఏమండి, నీకుందా? ఈ మాటలు దయతో గమనించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మొదటి మాట, ప్రియులరా, పరిశుద్ధులగుటకే పిలువబడ్డాం. రెండో మాట, దీర్ఘశాంతముతో సాత్వికముతో ఉండటానికి పిలువబడ్డాం. స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఆశీర్వాదముగా ఉండడానికి పిలువబడ్డాం. ఆశీర్వాదం పొందడానికే పిలువబడ్డాం. ఆఖరిగా బహుమానము పొందుట కొరకై మనము పిలువబడ్డాం. ఇంతకీ బాబు, అమ్మ, ఒక్కసారి ఏమండి చూడండి దేవుని వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం అండి. 10వ వాక్యం. 2 కొరింథీయులకు సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడండి? సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును ఏం చేయాలా? నిశ్చయం చేసుకో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఒక్కసారి నిశ్చయం చేసుకో. నేను ఎలా పిలువబడ్డాను, ఎందుకు పిలువబడ్డాను, కానీ నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, నాకు పరిశుద్ధత ఉందా, నాకు దీర్ఘశాతం ఉందా, నాకు సాత్వికం ఉందా, నేను దేవుని కొరకు స్వతంత్రంగా ఉన్నానా, పాప బానిసత్వంలో ఉన్నానా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నానా, నా కుటుంబం ఆశీర్వదించబడుతుందా, లేక బహుమానం పొందాలని నేను పిలువబడ్డాను కనుక బహుమానం పొందే విధంగా ఉన్నానా, లేక దేవుని కోపానికి గురైపోతున్నాను? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకున్నాం. ప్రభు ఏమండి
ఆయన దేవుడయ్యుండియు, పిలిపి రాసిన పత్రిక కదండి 2వ అధ్యాయంలో, ఆయన దేవుడయ్యుండియు దేవునితో కూడా సమానమైన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు గనుక అన్ని నామాలకు పైనామం ఆయనకి దక్కింది. బాబు అమ్మ, నీ స్థితి ఎలా ఉంది? ఒకసారి పరిశీలించుకొని సరిదిద్దుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మరొకసారి